Hi, my name is Gautam and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. 2024 క్రోధినామ సంవత్సరం జూన్ నెల గురించి మనం తెలుసుకుందాం. రాశి ఫలితాల్లో మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు మిథున రాశి కిందకు వస్తారు. మిథున రాశి అధిపతి బుధుడు. అలాగే దిస్వభావ రాశి. అదేవిధంగా ఈ యొక్క రాశి జన్మ గోచార ప్రకారం చూసినట్టయితే మనకి వ్యయములో గురువు, అలాగే 9వ ఇంట శని, అలాగే 4వ ఇంట కేతువు, 10వ ఇంట రాహు. ఈ ప్రభావాల వల్ల మనకి మిథున రాశి వారికి నెల ఎలా ఉండబోతుందని చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకి, ప్రలోభాలకి గురవుతారు. అలాగే కోపతాపాలు అధికం అవుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది, ఎందుకంటే నోరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి మీకు డబ్బు అనేది అందటం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా జరిగే అవకాశం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు అనేది, అలాగే కొన్ని శుభకార్యాలన్నీ మీరు నిర్ణయించడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే మీరు ఆస్తి వ్యవహారాల్లో కొన్ని చిన్న చిన్న చిక్కులు ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కొన్ని చిక్కుముళ్ళు వీడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ బాంధవ్యాల మధ్య అనురాగం అనేది వెల్లివిరిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొన్ని అన్యోన్యత, దాంపత్యం అంతా బాగుంటుంది. కానీ కొంతమంది ఇబ్బందులతో, కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మటుకి కొంచెం క్రిటికల్ అనే చెప్పాలన్నమాట ఈ నెల. అదేవిధంగా మీరు ఇప్పుడున్న వివాదాలని ఇంకా ఎక్కువ చేసుకోకుండా వాటిని పరిష్కార మార్గంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీకు భాగ్యాత్తు చూసినట్టయితే శని యొక్క ప్రభావం వల్ల మీరు తైలాభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. వికలాంగులకు, అంధులకి, ముసలి వారికి మీరు వస్త్రదానం చేయడం వల్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను అధిగమించి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే శివాలయంలో కూడా అభిషేకం చేయించడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతోనూ చక్కటి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మీరు అనుకున్న దానికంటే కూడా ఉన్నతమైనటువంటి విద్యలు ఏదైతే అభ్యసించాలని మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆశ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఒక ప్రణాళిక అనేది సిద్ధపరచుకునే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది. శుభం భవతు మే సదాశివం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. అయితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి రాశి ఫలాలను మనం చూసినప్పుడు గురువు 11వ ఇంట, 8వ ఇంట శని, అలాగే 9వ ఇంట రాహువు, 3వ ఇంట కేతువు. వీటి యొక్క ఫలితాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది చూద్దాం. అలాగే గురువు 11వ ఇంట ఒక్క గ్రహమే ఉన్నట్టయితే ఆ రాశిలో ఆ యొక్క ప్రభావం రాహు మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు 9వ ఇంట అనుకూలంగా లేడు. కాబట్టి వీరికి రాహువు సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమ్మవారికి కుంకుమార్చన, అలాగే రాహుకాల దీపం అనేది పెట్టడం కూడా ఏదైనా దేవాలయాల్లో మీరు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఈ నెలలో మీరు చూస్తారన్నమాట. అదేవిధంగా ప్రతి చిన్న ఊహించని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి చిన్న విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకుండా కొంత ఈజీ మైండ్తో ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేయకూడదు, చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే మీరు అనుకున్న విధంగా గృహానికి సంబంధించి, ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి అన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు కూడా, అంటే లోన్స్కి సంబంధించినవి కూడా
ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరంగా కొంత మెరుగైతే వస్తుంది, కానీ కొద్దిగా టెన్షన్ అయితే తప్పదనమాట. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది, ప్రమోషన్ దిశగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అంటే వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే రాహు తీవ్రమైనటువంటి గురువు యొక్క అనుగ్రహ బలం ఏదైతే ఉందో అది రాహు మీద ప్రతికూలం ఇస్తుంది. కాబట్టి దీనివల్ల మీరు తప్పనిసరిగా రాహుకు సంబంధించిన రెమెడీస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అమ్మవారికి అలాగే ఆంజనేయ స్వామికి మంజు సూక్త పారాయణం చేయటం, సింధూరంతో అభిషేకం చేయించటం, దుర్గా అమ్మవారి దగ్గర ఏ అమ్మవారి గుళ్ళో అయినా సరే రాహుకాల దీపం పెట్టడం అనేది ఈ నెలలో మీరు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా అనేక పరిహారాలు నేను చెప్పబోతున్నాను. మీ ఏ రాశి వారు ఏ పరిహారాలు చెప్పానో అవి తూచా తప్పకుండా పాటించి చూడండి, చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి అంటే మఖ, ఉబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు. సింహరాశ్యాధిపతి రవి అన్నమాట, సూర్యుడు. అయితే ఈ యొక్క రాశి నుంచి జన్మం నుంచి ద్వితీయం అంటే కన్యలో కేతువు, 10వ ఇంట గురువు, 7వ ఇంట శని, అలాగే 8వ ఇంట రాహువు. కాబట్టి మనకి 10వ ఇంట గురువు యొక్క ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే 7వ ఇంట శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అదేవిధంగా కేతు ద్వితీయంలో కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అష్టమంలో రాహు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహన ప్రమాదాలు జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ అనేది కేర్ఫుల్గా ఉన్నట్టయితే అది కూడా సమస్య క్లియర్ అయిపోతుంది. సో ఓవరాల్గా సింహరాశి వారికి చాలా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా సమయానికి చేస్తారు. అలాగే మీకు రావాల్సిన ధనం కానివ్వండి, వీటికి సంబంధించిన పనులు కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే సరైన సమయంలో మీకు డబ్బు అందటం, అలాగే పనులు అవ్వటం, అలాగే గృహ సంబంధమైనటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళటం, అలాగే ఉన్నతాధికారుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు ఆహ్వానాలు అందటం, పదవి రావటం, ఇలాంటివి కూడా ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారస్తులకు కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం మీరు ఈ నెలలో చాలా విశేషమైనటువంటి, ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ నెల కూడా చాలా మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా రాజకీయ పరంగా మీరు చాలా చాలా బాగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. అలాగే మంచి పదవిని స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు మీరు చేయవలసినది ఏంటంటే శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనేది ఒకసారి చేయించడం, అలాగే వినాయకుడికి గడ్డి అంటే గరికని సమర్పించటం, అలాగే సింధూరంతో కూడా పూజించటం వల్ల కూడా శుభ ఫలితాలు. లడ్లు నైవేద్యంగా పెట్టడం, అప్పాలు నైవేద్యంగా పెట్టడం, అలాగే ఆవిరి కుడుములను కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల శుభ ఫలితాలు. ఇంట్లో కూడా మీ గణపతి విగ్రహం గారు ఉన్నట్టయితే చక్కగా గణపతి విగ్రహానికి ఈ యొక్క నైవేద్యం పెట్టి గరిక నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, రాగి చెంబులో సుగంధ ద్రవ్యాలు, ఎర్రటి పూలను వేసి చక్కగా ఆర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలు, విశేషమైనటువంటి పదవిని పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా సింహరాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. శుభం భవతు మే సదాశివం.